మేడం, నేను వచ్చేటప్పుడు మీ హస్బెండ్ దారిలో చూశాను. సార్ ఒంటరిగా లేరు. ఆయనతో ఎవరున్నారు? ఒక స్కూల్ పిల్ల. ఆ పిల్ల రోడ్డు మీద నిలబడి ఏడుస్తోంది. మీ హస్బెండ్ ఆ అమ్మాయి దగ్గర ఏదో రిక్వెస్ట్ చేస్తున్నట్టు అనిపించింది. సిచ్యుయేషన్ అలా ఉండడం వల్ల నేను ఆయనతో మాట్లాడలేదు. నేను చూడనట్టే వచ్చేసాను. ఎలా ఉంది మేడం? మేడం, ఈ విషయం మీతో చెప్పానని మీ హస్బెండ్తో మాత్రం చెప్పకండి. సర్లే వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. కమెన్. నా హస్బెండ్ ఎక్కడా? ఫోన్ తీయడం లేదు. ఆయన ఇక్కడ లేరు మేడం. ఎక్కడికి వెళ్లారు? కూర్చుని మాట్లాడండి. ఏంట్రా ఇలా చెప్తున్నాడని తప్పుగా అనుకోకండి మేడం. సార్ కొన్నాళ్ళుగా ఇక్కడికి రావడం లేదు. నేను దీని గురించి ఆయన అడిగాను, కోప్పడ్డారు. నిజం చెప్పాలంటే ఆఫీస్ విషయాలు ఆయనతో రోడ్డు మీద బీచ్లోనే మాట్లాడుతున్నాను. కొన్ని సమయాల్లో ఫోన్ చేసినా ఆయన తీరు. కాసేపటి తర్వాత ఆయనే చేస్తారు. నేను మీకు కంప్లైంట్ చేస్తున్నానని మాత్రం అనుకోకండి. ఆయనకి ఈ విషయం తెలియనివ్వద్దు. లేదు హమీద్, కొన్ని రోజులుగా ఆయన చాలా టెన్షన్గానే ఉన్నారు. అందుకారణం మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఏం లేదు, అన్నీ సాల్వ్ అయిపోతాయి. మీరేం పట్టించుకోవద్దు. సరే మేడం. That would look so hot. You know what else I want? To be a Kardashian? Oh, get real. I want to go hiking on a mountain and commune with nature. Oh my damn it, this is so perfect! All I have to do is ask Judy to go on a mountain hike and then she'll fall madly in love with me and want to share my toothbrush and everything. What up, Foxy? Hi, Kevin. ఇక్కడ పడుకున్నారేంటి? ఎందుకండి ఇక్కడ పడుకున్నారు? ఎందుకు మీరు అసలు ఫోన్ తీయలేదు? నేను చూడలేదు. ఎందుకు నా ఆఫీస్కి వెళ్ళలేదు? ఆఫీస్కి వెళ్ళే మూడు లేదు. మూడ్ లేదని కొన్ని రోజులుగా మీరు ఆఫీస్కి వెళ్లకుండా ఉన్నారా? ఉదయం ఇంటి నుంచి బయలుదేరుతున్నారుగా, ఎక్కడికి వెళ్తున్నారు? నాకు నచ్చిన చోటుకి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నా బిజినెస్ నేను చూసుకోగలను. అవును, నేను నా గురించి మాత్రమే పట్టించుకుంటున్నానా? భర్తకి ఏం కావాలో తెలుసుకుని చేయడం నేనేవి తప్పుగా అనుకోను. మీరెప్పుడూ ఇలా లేరు కదండి. సడన్ గా ఎందుకండి ఇలా మారిపోయారు? చూడండి, డైలీ ఆఫీస్కి వెళ్తున్నాను చెప్పి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? అడ్డమైన పార్కులకి బీచ్లకి వెళ్ళడానికి మీకేమైనా పిచ్చి పట్టిందా? yes, నాకు పట్టింది పిచ్చే. I am mad. I am mad. సార్కి పిచ్చట. నేను మీకెవరినండి? చెప్పండి, చెప్పండి, చెప్పండి. You think I'm just only sex toy? మీను, ఐఎమ్ సారీ. నేను ఇప్పటివరకు నేను ఎప్పుడు కొట్టలేదు. అసలు నాకు ఏమైందో అర్థం కావట్లేదు. నేను ఒక అమ్మాయినండి, మీ భార్యను.
నా గురించి నాకు బాగా తెలుసు. ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. ఇదంతా ఎందుకు జరుగుతుందో అని కూడా నాకు బాగా తెలుసు. మీను, అంతా నా తప్పే. కానీ మీరెంత దిగజారిపోతారని నేను అస్సలు అనుకోలేదండి. ఛ! మీరు ఒక్కసారైనా నా గురించి కానీ మన అబ్బాయి గురించి కానీ ఆలోచించారా? మీరిప్పుడు చేస్తున్నవన్నీ తప్పని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఆ అమ్మాయిని కూతురులా భావించాను, కానీ ఆ అమ్మాయిని మీరు ఎందుకండి ఇలా చేశారు? ఛ! కొన్ని విషయాలు తెలిసినప్పుడు ఎవరికీ తెలియకుండా నేను ఏడ్చానంతే. మీ చేతి మీద ఆ అమ్మాయి పేరుని చూసినప్పుడు అర్థం చేసుకున్నాను. అదేవిధంగా ఆ అమ్మాయి పేరు మీ మనసులో కూడా ఉండుంటుంది. కానీ ఒక్కసారి కూడా మీ నుంచి నేను దూరంగా పోలేదండి. ఆ సమయంలో కూడా ఒక పిచ్చిదానిలాగా మీ ముందు నేను నిలబడ్డాను. ఏ భార్య యాక్సెప్ట్ చేయని ఒక విషయాన్ని మీరు ప్రస్తుతం చేస్తున్నారు. కానీ మిమ్మల్ని నేను ఎప్పటికీ ద్వేషించనండి. నా దగ్గర దొరకనిది ఆ అమ్మాయి దగ్గర ఏం దొరికింది మీకు? ప్రేమ లేదా నువ్వు ఏడవకమ్మా. ఎలానన్నా ఏడవకుండా ఉండమంటారు? 2 రోజులైంది. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆయన ఎక్కడున్నారో ఏం జరిగిందో ఏమీ తెలియడం లేదు. నాకేం అర్థం కావడం లేదు. ఇలా చూడమ్మా, ఏం కాదు. మనకి అన్ని విషయాలు తెలిసిపోయాయని చాలా దిగులు పడుతూ ఉండుంటాడు. కొన్నాళ్ళు దూరంగా ఉండాలనుకునుంటాడు. అంతే. అతను చేయగలిగింది అంతేనమ్మా. తర్వాత తిరిగి వచ్చేస్తాడు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. వేరే విధంగా విచారించాలనుకుంటే దానివల్ల మనకే అవమానమమ్మా. మనకి మాత్రం తెలిసిన విషయాన్ని ఊరి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆయనకి ఫోన్ చేశాను. కాల్ రింగ్ అయింది, కానీ తను తీయలేదు. తను వచ్చే వరకు మనం ఎదురు చూస్తూ ఉండాల్సిందే. నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ చేసావా? తనకి ఫోన్ చేసి మాట్లాడడానికి నాకు మనసు రావడం లేదు నాన్న. నేను ఫోన్ చేయడం బాగుండదు. మీరు ఫోన్ చేయొద్దు. పాపం ఆ అమ్మాయికి ఏం తెలుసు? అది కాదమ్మా, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని కలవాలి. నీ భర్త కనిపించట్లేదని తనతో చెప్పొద్దు. ఎందుకంటే ఏం జరిగిందో తన ద్వారా మనం తెలుసుకోవచ్చు కదా. నువ్వు తనతో మాట్లాడేప్పుడు చాలా ఆప్యాయంగా మాట్లాడి విషయం రాబట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ అమ్మానాన్నలకి ఈ విషయం తెలియకూడదు. అది నా వల్ల అవుతుందని నాకు అనిపించట్లేదు. నీ వల్ల మాత్రమే అవుతుంది. పరిస్థితిని అర్థం చేసుకోమ్మా. అరే నువ్వమ్మా, ఇంటికొచ్చి చాలా రోజులైందే. ఇటువైపు ఒక పని మీద వచ్చాను. లియా చెప్పింది క్రిస్మస్కి మిమ్మల్ని, సారని, బాబుని అందరినీ పిలవాలని. లియా ఎక్కడా? లోపలే ఉంది, నిద్రపోతుందనుకుంటా. కొద్ది రోజులుగా ఒకే తలనొప్పి ఉంటోంది. హాస్పిటల్కి తీసుకువెళ్లి టాబ్లెట్స్ తీసిచ్చాను. ఉండమ్మా, పిలుస్తాను. వద్దండి, నేనే వెళ్ళి చూస్తాను. సరే. మేమిద్దరం కలిసి చాలా రోజులైంది కదా. ఇలా చూడమ్మా, నేను టీ తీసుకురానా? సరే ఆంటీ, మీరేదిచ్చినా ఓకే.
తలనొప్పి తగ్గిందా? ఆయన నీకు ఫోన్ చేశారా? లేదు, మీరిద్దరు గొడవ పడ్డారా? నేను గొడవ పడలేదు. ఏదో తెలియకుండా నిన్ను నేను తీసుకొచ్చి మా ఇంట్లో ఒకదాన్ని చేశాను. చనిపోయిన నా కూతురి స్థానాన్నే నేను నీకిచ్చాను లియా. కానీ నువ్వు చిన్నపిల్లవి కాదు, అన్నీ తెలిసిన ఎదిగిన అమ్మాయివని నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు. కానీ ఇప్పుడు నేను నిన్ను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఒక అమ్మాయినే కదా. అమ్మా బాయ్. బాయ్. ఏయ్ అక్క, అక్క, అక్క ఆగండి, అక్క ఆగండి, అక్క, అక్క. మీకు బాధగా ఉందా? దయచేసి ఇలా చేయకండి, నా మాట వినండి, రండి. నేను చెప్పేది వినిపిస్తుందా? ఏమండి మిమ్మల్ని, నా మాట వినిపిస్తుందా? రండి. హలో, అమిత్ ఉన్నారు అక్కడ? లీవ్ లో ఉన్నారు సార్. మావి గారు నేనే. చెప్పండి. మీను ఎక్కడుంది? ఇంటికి కానీ ఆఫీస్ కానీ రాలేదంటున్నారు. నేను మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది, కానీ దానికి ఇప్పుడు సమయం కాదు. మీను నాకు హాస్పిటల్ నుంచి ఫోన్ చేసింది. హాస్పిటల్ నుంచా? ఏంటి అసలు ఏమైంది? స్కూల్లో ఏదో యాక్సిడెంట్ అయిందని మాత్రం నాతో చెప్పింది. నేను పాండిచ్చేరిలో ఉన్నాను, ఇప్పుడే రిటర్న్ అయ్యి వస్తున్నాను. కాసేపట్లో హాస్పిటల్కి చేరుకుంటాను. మీకు వీలైతే త్వరగా వెళ్ళి అక్కడ ఏం జరిగిందో కనుక్కోండి.
మన అబ్బాయికి ఏమైంది? నిన్నే అడిగేది. జవాబు చెప్పు మీరు, మన అబ్బాయికి ఏమైంది అడుగుతున్నానుగా. అయ్యో అయ్యో ఇలా జరగాల భగవంతుడా. అయ్యో ఎంత పని జరిగిపోయిందండి. అయ్యో, లియా. చనిపోయే వయసు ఇది. అయ్యో, ఎంత పని ఆ చేశావు దేవుడికి తల్లి. దయనేదే. లియా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? లియా. ఏమైంది మీను?